ఏంటో అర్జెంటు సర్వేండి. ఈ మధ్య అమ్మాయిలు ఎండేసుకుని తిరుగుతున్నావంట. అమ్మాయిలు కాదండి, అమ్మాయి. సర్లే ఏదో ఒకటి, తిరుగుడే కదా. అడిగేవాళ్ళు లేరనా? ఎవరా అమ్మాయి చెప్పి తిను. మాట్లాడమే. అది శ్వేత అని ఫ్యాషన్ కాలేజీలో ఫ్రెండ్. ఏంది లవ్వింగా? కొంచెం అలాంటిదే. ఆ అమ్మాయి అడ్రస్ చెప్పు, ఈయన వెళ్ళి మాట్లాడొస్తారు. చాలా పెద్ద కొంపే. ఏమండి ఏమండోయ్, ఇది పెద్ద ఇంట్లో వాచ్మెన్ కూడా పెట్టుకోలేదేంటి? నో రావు గారు, నథింగ్ టు వరీ, జస్ట్ బిలీవ్ మీ. నో ప్రాబ్లం సార్. బాబు నువ్వేంటి ఇక్కడ? నా ఇంటికి వచ్చి నన్ను ఇక్కడ ఉన్నావేంటని అడుగుతున్నావా? వారిని ఇది ఇది నీ కొంప అయితే. నా పని సులువు అయిపోయినట్టే. నీతో చాలా విషయాలు మాట్లాడరా. బాబాయ్ నువ్వు కొంచెం మాట్లాడుతున్నా కొంపలు కూలిపోతాయి. చాలా మాట్లాడాలంటున్నావు. అదేంటో టెన్షన్ పెట్టకుండా అర్జెంట్ చెప్తా. అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా బ్యాలెన్స్ పెట్టావా? మొన్న నువ్వు కొట్టిన దెబ్బకి 4 రోజులు ఏంట్రా ఇంకా తేరుకోలేదు. అవును, నన్ను నా భార్యను విడదీయాలని నువ్వు ఏమన్నా ముక్కున్నావా? చౌరుగా విడదీయడం ఏంటి? కలుపుకోవడానికి వస్తాను. ఏం కలుపుకుంటావు? నా ఆస్తిని కలుపుకుంటావా? చౌరుగా ఎదవ ఎగసగాలు నువ్వును. కోట్లు విలువ చేస్తాను నా కొడుకుడుగా, నీ ఆస్తి నాకు ఎందుకురా? ఇప్పుడు ఆడే విషయం నీకు చెప్దాం అనుకుంటాను. సంగతి అన్నావు అనుకో, కరెంటు సాగితే కాయకల గిలగల కొట్టుకుంటావు. అది నాకేం కొత్త కాదులే. విషయం ఏంటో అర్జెంట్ గా చెప్పు. ఇప్పుడు మా అబ్బాయి తెలుసుగా, సిద్ధార్థ, అదే టీవీలో చేస్తుంటాడు. వాడు మీ అమ్మాయి మా అమ్మాయి లవ్ చేసుకున్నారు. చూడు ఎలా షాక్ అయ్యావో. నాకు నిన్నే తెలిసిందిరా. ఏమైనా ఎన్నాళ్ళు స్నేహితులైన మనం ఇప్పుడు బంధువులు అవుతావరా? ఆగు, ఒక్క నిమిషం ఇక్కడే ఆగు, ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేసాయి. When I going there? Baby, I think so. ఆ ఫోన్ కింద పెట్టు, నీతో మాట్లాడు. నేను అర్జెంట్. I'll call you back, okay? ఇదిగో నేను అడిగే ప్రశ్నలకి ఎస్ ఆర్ నో మాత్రమే సమాధానం చెప్పు. నీకు సీసీటీవీ సిద్ధార్థ్ తెలుసా? సే ఎస్ ఆర్ నో. కమ్ ఆన్. Yes, Daddy. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు? Yes, Daddy. ఇది నీ ఫైనల్ డిసిజనా? Yes. వచ్చావా? నా కూతురుతో మాట్లాడు. ఏమంటారా? నీ కొడుకుని ప్రేమిస్తా నేను చెప్పానా? మరి ఇంకే, నువ్వు మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే నేను నా కోడల్ని బంగారం ఇంటికి తీసుకెళ్ళిపోతాను రా. అదేంట్రా? నోరు ముయ్యి. మాటకు 10 సార్లు రా రా నన్ను టార్చర్ పెడుతున్నావు. కర్మకాడి ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్ అయిన పాపానికి ఇంత హింస పెట్టాలా నన్ను? అదేంటి ఈరుబాబు? ఈరుబాబు కాదు, వీరేంద్ర కాంట్రాక్టర్. అది నా లెవెల్. కాంట్రాక్టర్. నీలాంటి కూలికి జీతం ఇస్తాను తప్ప స్నేహితుడిగా ఒప్పుకోదు. అలాంటిది సంబంధం కలుపుకుంటాను ఎలా అనుకున్నావరా? నిన్ను చూడు, నీ అవతారం చూడు, నన్ను చూడు. నువ్వు నా వియంకుడువా? ఏమన్నా నా కూతుర్ని నీ ఇంటికి కోడలిగా పట్టుకెళ్తావా? చూసావా ఇల్లు? చూడు, నీలాంటి 100 మంది కూలీలు సంవత్సరం పాటు కట్టారు దీన్ని. అలాంటి ఈ ఇంటితోనే సంబంధం కలుపుకుందామని వచ్చావా? తప్పైపోయింది సార్, వాళ్ళు ప్రేమించుకున్నారని. ఆ ఒక్క కారణం వల్లే నువ్వు ఇంకా నా ముందు నించున్నావు. లేకపోతే మెడపట్టి బయట గంటేసేవాడిని. ఇదిగో, నా కూతురు నీ కొడుకుని ఇష్టపడుతుంది కాబట్టి, వాడు నీలాంటి వాడు కాదు కాబట్టి ఒక్క షరతు మీద ఈ పెళ్లి కొప్పు. ఏంటి సార్ అది? వాళ్ళ పెళ్లి జరగాలంటే వాళ్ళ జీవితంలోకి నువ్వు రాకూడదు, ఉండకూడదు. అర్థం కాలేదా? నీకు నీ కొడుకు ఏ సంబంధం ఉండకూడదు, రక్త సంబంధం తెంచుకోవాలి. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర గారు అల్లుడని చెప్పుకోవాలి, కానీ కూలీ గోవిందరాజు కొడుకని కాదు. ఆలోచించుకో. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. గోవిందరాజు ఇచ్చిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట నిందితుడు పాండురంగ దూబే అలియాస్ పాండు పహిల్వాన్ ఉద్దేశపూర్వకంగానే ఎస్ గోపాలరావు అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఈ కోర్టు విశ్వసిస్తూ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్.
తమ్ముడు నువ్వేం కుబులవ్వకు. హైకోర్టులో సోమవారం బెయిల్ అప్లై చేస్తా. నిన్ను బయటకి తెస్తా. నేను బయటికి రాకపోయినా ఏం పర్వాలేదు, కానీ ఈ నుంచి చర్లపల్లి జైలు పోయేలోపు ఆ గోవిందరాజులు గారిని ఆడంటున్న 5 కుక్కల్ని ఖతం చేయాలి. రోడ్డు మీద కొట్టుకోవడం ఏమిటి, నరుక్కోవడం ఏమిటి? అసలు నువ్వు మనిషివా రాక్షసుడువా? ఆహా, తప్పు చేసే వెధవులు ఎరగొడితే వాళ్ళ రాక్షసులు అంటారా? మాకు తెలియదులే. అయినా వాళ్ళని ఎరగొట్టడానికి శిక్షించడానికి నువ్వెవరు? కోర్టులు లేవా, పోలీసులు లేరా? ఎందుకు లేరు? కానీ మా వాళ్ళని వెంటబడి నరికినప్పుడే పక్కన లేరు. అందుకే వాళ్ళ పని నేను చేశాను. చాలే సమర్థించుకున్నావు. నువ్వు అసలు ఏమాత్రం మారవు. చిచి, మారడం అంటే ఏమిట్రా? మా వాళ్ళని కళ్ళ ముందు నరికేస్తూనే చూస్తూ ఊరుకోవడమా? అదే నువ్వు కోరుకునే మార్పు అయితే నేను జీవితంలో మారను. నువ్వు మారుతావని ఆశ కూడా పోయింది. రోజు రోజుకి దిగజారిపోతున్నావు. అసలు నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడమే సిగ్గుగా ఉంది. పెళ్ళయిన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలి గాని కూలీ గోవిందరాజు కొడుకని కాదు. ఇలాగే ప్రవర్తిస్తానంటే ఇక నీకు నాకు ఏ సంబంధం ఉండదు. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏంటి మాట్లాడవు? నాకు నీ సమాధానం కావాలి. నువ్వు మారుతావా మారవా? మారను. అయితే నేను నీతో ఉండను. నాకు కావాల్సింది కూడా అదే. ఏమండి? నువ్వు ప్రతిరోజు నానా మాట్లాడుతుంటే పడ్డాను. నేను కింద పనిచేసే కూలీని కాదు. నా కష్టంతో నేను బతుకుతున్నాను. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి పోవచ్చు. రాయ్, పోతానని బెదిరించడం కాదురా. నీకు చేతనైతే, పౌరుషం ఉంటే ఇప్పుడే ఈ క్షణమే బయటికి పోరా. ఏంటండి ఆ మాటలు? సిద్ధు, ఆయన మాటలేం పట్టించుకోకు. నువ్వురా. శాంతి, వాడిని ఆపితే నన్ను అవమానించట్లే. పోరా బయటికి.
చీ 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 చీ. మీ నాన్న మొండోడు బండోడు అనుకున్నాను కానీ కన్న కొడుకుని బయటికి గంటేస్తే కసాయవాడు అనుకోలేదయ్యా. మా నాన్న ఇలా ఎందుకు బిహేవ్ చేస్తాడో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆబాబాబా ఆడు చేసే పనులకు ఎప్పుడూ అర్థం ఉండదు. చిన్నప్పుడు ఒకసారి మాస్టర్ గుంజీలు తీయించాడని రాయితో ఆయన బుర్ర బద్దలు కొట్టాడు. వాడిని సేవ్ చేయడానికి ఆ నెల నా మీద వేసుకున్నాను. ఫ్రెండ్ కదా సరే, అలాంటి చిన్నప్పటి ఫ్రెండ్ నాకు వియంకడ అవుతున్నాడని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను తెలుసా? ఏమే నాతో ఎప్పుడు చెప్పారండి? ఇదొక పిచ్చి మొగం, మతి మరపు ఎక్కువ, దాన్ని వదిలే. అంతెందుకు ఒకసారి ఈ తాగుడు వాగుడు మానేయమన్నాను, నన్నే కొట్టుపోయాడు. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, నా మాట వినడు. ఆహా బండోడు వినడు. మర్చిపో అంటే జరిగింది మర్చిపో అని. ఏం లేదు బాబు, అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే 14న బ్రహ్మాండంగా ఫంక్షన్ పెడదామనుకున్నాను. సర్లే ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్న తర్వాతే పెట్టుకుందాం. నువ్వు ఒప్పుకుంటే వెంటనే పెట్టేస్తాను కానీ వద్దులే, ఎందుకు ఇలా ఉన్నప్పుడు ఎందుకు? మంచి ముహూర్తం అది చూశాను. మీ ఇష్టం. థ్యాంక్ యూ బాబు. కూతురు నాకు అసలు ఎప్పుడు చెప్పావు నువ్వు? అలాగదే మొగుడు అబద్ధం చెప్తే సపోర్ట్ చేయొచ్చుగా. అది ముందే చెప్పాడు. లాయరు రాసిన చాలు. 14th ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసాయి. అది ఏమో ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. ఏంటిది గోవిందు, చిన్నప్పటి నుంచి సిద్ధుకు సంబంధించిన ప్రతిదీ పండగలా చేసేవాడివి. ఇప్పుడు ఆడికి నిశ్చితార్థం జరుగుతుంటే మాట్లాడకుండా కూర్చున్నావేంటి? అవ్వనా, నువ్వు చేసింది మాకేం నచ్చలే. మాట్లాడు గోవిందు. ఏమండి, మీ చేతుల మీదుగా జరగాల్సిన నిశ్చితార్థం మీరు లేకుండా జరుగుతుంది. నేను లేకపోతేనే జరుగుతుంది. నిశ్చితార్థంలోనే కాదు, వాడి జీవితంలో కూడా నేను ఉండకూడదు. ఏమైందండి? నీకు నీ కొడుకు ఏ సంబంధం ఉండకూడదు, రక్త సంబంధం తెచ్చుకోవాలి. పెళ్ళైన తర్వాత సిద్ధార్థ్ అంటే కాంట్రాక్టర్ వీరేంద్ర గారు అల్లుడని చెప్పుకోవాలి. నువ్వు రక్త సంబంధం తెంచుకుంటేనే ఈ పెళ్లి సంబంధం కుదురుతుంది. ఎంత బాధని గుండెలో దాచుకున్నారు. ఏమండి, మనం కూడా నిశ్చితార్థానికి వెళ్దామండి. దొరబాబులా ఉన్నాడు. యో మై ఫ్రెండ్స్, నా కూతురు ఎంగేజ్మెంట్ కోసం బెల్జియం నుంచి ప్లాటినం డైమండ్ రింగ్స్ తెప్పించాను. యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్స్? 1,50,00,000. 1,50,00,000. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మై డాటర్. నీకోసం ఏమైనా చేస్తానే. సిద్ధు, వాట్ యు ఫీల్ అబౌట్ దిస్? కమ్ ఆన్ సిద్ధు, సే సంథింగ్. కూతురు కళల్లో సంతోషం చూడడానికి కోట్లు ఖర్చు పెట్టే మీ డాడీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ కొడుకు జీవితంలో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం చూడడానికి నా తండ్రి ఇక్కడ లేనందుకు బాధగా ఉంది. కమ్ ఆన్ సిద్ధు, లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? ఫర్గెట్ ఇట్. ఎస్, నా తండ్రి లేనివాడే, అందుకే ఈ రోజు ఇక్కడ లేడు. స్టార్ట్ చేద్దామా? కమ్ ఆన్. 1 minute. నా గురించి తెలిసిన వాళ్ళందరికీ నా తండ్రి గురించి కూడా తెలియాలి. నా తండ్రి ఒక కూలీ. ఇలాంటి బంగ్లాను కట్టిన వందలాది మంది కూలీల్లో తను ఒక మామూలు కూలీ. రోజుకి 20 రూపాయలు, కేవలం 20 రూపాయలు కూలీ చేసి నన్ను పెంచాడు. తన చెమటతో నన్ను చదివించాడు. నేను 3 పూటలా తినటం కోసం తను 2 పూటలా పస్తుండేవాడు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు. నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన కొడుకు గురించి మీకు తెలిస్తే, కొడుకు సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రి గురించి నాకు తెలుసు. ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, దేవుడు కూడా. దేవుడున్న ప్రతి చోట గుడి ఉంటుంది. గుడి లేని దేవుడే నా తండ్రి గోవిందరాజులు. సిద్ధు, ఇట్స్ ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారు. ముందు ఇది కానిచ్చేస్తే. ష్యూర్. ఈ రింగు తొడిగే ముందు
నాదో కండిషన్. ఏంటది? నువ్వు మీ నాన్న నుంచి విడిపోవాలి. లైఫ్లో మళ్ళీ ఎప్పుడూ కలవకూడదు, కనీసం చూడకూడదు. వాట్? సిద్ధు, ఏమైంది? హావ్ యు గాన్ మ్యాడ్? నీకేమైనా మతిపోయిందా? విడిపోవాలి అని అన్నందుకే నీకంత కోపం వచ్చింది. మరి నా తండ్రి నుంచి నన్ను విడదీసినందుకు నాకెంత కోపం రావాలి? ఈ పెళ్లి జరగాలంటే మేము శాశ్వతంగా విడిపోవాలని మీ నాన్న కండిషన్ పెట్టాడు. కండిషన్లతో కాంట్రాక్టులు చేస్తారేమో కానీ కాపురాలు చేయలేరు. వీరేంద్ర గారు, కూతుర్ని అత్తవారింటికి పంపించడం సాంప్రదాయం, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలనుకోవడం స్వార్థం. దేవుడు లాంటి మా నాన్న ఈ రోజు దిక్కులేని వాళ్ళ ఆ మూల ఉండటానికి కారణం మీరు, మీ కండిషన్. నాన్న, జరిగిన అవమానం చాలు, ముందుకు రా. వెళ్ళండి. అరే సిద్ధు, ఏంట్రా ఇది? ఇక్కడ దాకొచ్చే శుభకార్యాన్ని కాదు. నాన్న, శుభం కోరేవాడు చేస్తేనే అది శుభకార్యం అవుతుంది. అతను కోరుకుంటుంది మన శుభం కాదు, అందుకే ఇది జరగదు. అలా అనకరా. నా మాట విను. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. కానీ ఇద్దరిలో ఎవరు ముఖ్యం అంటే నాకు నా తండ్రే ముఖ్యం అంటాను. సిద్ధు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. మా నాన్నకు జరిగిన అవమానం కంటే ఇది ఎక్కువేం కాదు. ఇది నీకు తెలియచెప్పాలని ఇంత దూరం తీసుకొచ్చాను. తొందరపడుతున్నావు సిద్ధు. ఇప్పటికే ఆలస్యం చేశాను. పద నాన్న. మా నాన్నతో ఏమన్నావు? ఈ సిద్ధార్థ అంటే వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలా? నెవర్. ఎన్ని జన్మలైనా సిద్ధార్థ అంటే సన్ ఆఫ్ గోవిందరాజులు.